హలో అండి అందరికీ. ఇవాళ చీపీ రెసిపీ ఈ సమ్మర్‌లో తాగే హెల్తీ డ్రింక్‌ని అయితే చేసి చూపిస్తున్నాను. పుచ్చకాయతో ఇలా మహ్బత్ కా షర్బత్ చేయండి. సూపర్‌గా ఉంటుంది. ఈ వేసవిలో పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇలా చేసి ఇవ్వండి. చాలా ఇష్టపడతారు. అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. ముందుగా చిన్న బౌల్ తీసుకోండి. 2 స్పూన్ల వరకు సబ్జాలు వేసుకోండి. 2 స్పూన్ల వరకు సబ్జా గింజలు వేసి కొద్దిగా వాటర్ వేసి కాసేపు నానబెట్టండి. అంటే 5 నిమిషాలు నానితే సరిపోతుంది. ఒకసారి స్పూన్ తోటి అలా కలిపేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పుచ్చకాయ తీసుకోండి. నిలువుగా 2 సకాలు చేసుకోండి. 2 సకాలు చేసేసుకున్నాక పుచ్చకాయలో గింజలైతే ఒక లైన్‌గా ఉంటాయి. చూసుకొని తీసేసుకోండి. పుచ్చ గింజలు తిన్నా చాలా మంచిది. అందుకే అన్ని గింజలు తీయకుండా కొన్ని గింజలైతే ఉంచేస్తున్నాను. పుచ్చకాయ ముక్కలైతే తర్వాత కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఇవి కాచి చల్లార్చిన పాలు, చిక్కన పాలు తీసుకున్నాను. ఫ్రిడ్జ్‌లో 2 గంటల సేపు పెట్టుకుని తీసుకోండి. తీపికి తగ్గ షుగర్ వేసుకోండి. నేను చిన్న కప్పుడు వరకు షుగర్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని షుగర్ కరిగేదాకా కలపండి. ఇప్పుడు షుగర్ కరిగిపోయాక పుచ్చకాయ ముక్క తీసుకోండి. ఒక చాకు తీసుకుని ముందుగా ఇలా సన్నగా నిలువుగా నాట్లు పెట్టుకోండి. తర్వాత ఇలా అడ్డంగా కూడా నాట్లు పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా నాట్లు పెట్టుకుంటే మనకి చిన్నగా వస్తాయి. ఇలా చిన్నగా కట్ చేసేసుకున్నాక ఒక గరిటె తీసుకుని పుచ్చకాయ ముక్కలన్నీ పాల్లోకి వేసుకోండి. పుచ్చకాయ ముక్కలు వేసేసుకున్నాక ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా సబ్జా గింజలు, అవి 2 స్పూన్లు వేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రోజ్ మిల్క్ వేసుకోండి. ఒక 5-6 స్పూన్ల వరకు వేసుకుంటే బాగుంటుంది. వేసేసుకున్నాక గరిటె తీసుకుని బాగా కలుపుకోండి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. రోజ్ మిల్క్ బాగా కలిసాక మంచి కలర్ అయితే వస్తుంది. ఇలా ఉంటుంది. అందరూ ఎంతగానో ఇష్టపడే మహ్బత్ కా షర్బత్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.